ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా, ఎల్ షడాయ్ ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. సమయంలో దేవుని వాక్యంలో రండి, లూకాసు వార్త 5వ అధ్యాయం. లూకాసు వార్త 5వ అధ్యాయం 37వ వచనం చదువుకుందాం. ఎవడును పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయెడు, పోసిన ఎడల కొత్త ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులను పాడగును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, సర్వశక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఈ సమయంలో ప్రభా 2వ దిన ఉపవాస ప్రార్థనలో మాకు కావలసిన వర్తమానం మీరు మాట్లాడండి. ప్రతి ఆటంకం యేసునామములో బంధించండి. చీకటి క్రియలని కూడా యేసునామములో దహించివేయమని యేసునామం రెడుకొని ప్రార్థన చేయించినాం తండ్రి, ఆమేన్. ఎవడును పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయెడు, పోసిన ఎడల కొత్త ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులు పాడగును. చాలా ఈరోజు వాక్య అంశం ఏంటంటే కొత్త తిత్తులు తప్పనిసరి. మనందరికి కూడా ఏం కావాలి? కొత్త తిత్తులు కావాలి. కొత్త తిత్తులు తప్పనిసరి అని చెప్పి మరి లేఖనం మనకి చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది. ఎందుకు యేసు ప్రభు ఈ మాట చెబుతున్నాడు అని అంటే, శాస్త్రులు పరిశీలైనటువంటి వారు వచ్చి అనేక విధాలుగా ప్రభువును మాట్లాడుతూ ఉన్నారు. అంటే ప్రభు యొక్క శిష్యులను మాట్లాడుతున్నారు. అందుకని ప్రభు సమాధానం చెప్తున్నాడు. ప్రభువును కూడా ప్రశ్న వేస్తూ ఉన్నాడు. అందుకని ఎట్లా సమాధానం చెప్పాలో వాళ్ళకి సరైనటువంటి సమాధానం చెప్పడం ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే దేవుడు నా మహిమార్థమై యేసు ప్రభు అనేకమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. తండ్రి యేసు ప్రభులో ఉండి అనేకమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. జరిగించేటప్పుడు ఒక ఆత్మ అక్కడ రక్షించబడిందండి. దేవుడి నామానికే మహిమ కలుగును గాక. మరి 27వ వచనంలో మనం చూసినట్లయితే, అటు పిమ్మట ఆయన బయలుదేరి లేవీయులను ఒక సుంకరి, ఎవరంటే ఆయన సుంకపు మెట్టు దగ్గర కూర్చొని ఉన్నాడు. అలాంటి వానిలో దేవుడు ఒక గొప్ప కార్యం చేశాడండి. ఎలాంటి గొప్ప కార్యం చేశాడని అంటే, దేవుడు నామ మహిమార్థమై అతడు సమస్తాన్ని విడిచిపెట్టేటట్టుగా దేవుడు చేశాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగా. ఒక వ్యక్తి స్వస్థత పొందటం కన్నా కూడా ఒక వ్యక్తి ఆత్మ రక్షింపబడటం ఎంతో అమూల్యమైందని చెప్పి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే వాక్యంలో కూడా ఉంది, రక్షణ ఎంతో అమూల్యమైనది అని రాయబడింది. అలాగనే మనం అందరం గమనించాల్సింది, లేవి అనేటువంటి సుంకరి ఏమై ఉన్నాడంటే ఇక్కడ దేవుడి దయతోటి సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన రక్షింపబడ్డాడండి. ప్రభు ఎప్పుడైతే నన్ను వెంబడించు అని అన్నాడు, ఏమన్నాడు యేసయ్య? నన్ను వెంబడించు అన్నాడు. అనగానే వెంటనే ఏం చేశాడంట? అన్నిటినీ విడిచిపెట్టాడంటండి. దేవుడి నామానికే మహిమ కలుగును గాక. అంటే సమస్తం కూడా విడిచిపెట్టాడు అని చెప్పి రాయబడింది. అయితే ఆయన ఏం చేస్తున్నాడంటే, విడిచిపెట్టినటువంటి ఆయనని ఎవ్వరు కూడా ఆపలేకపోతున్నారండి. చూడండి, హృదయానందం ఏం చేసిద్దంటే, ఎవరినైనా సరే ఎవరేమంటున్నా కూడా ఏది పట్టించుకోరండి హృదయంలో ఆనందం ఉన్నప్పుడు. అదే మనలో హృదయం ఆనందం లేకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళు ఏమనుకుంటున్నారో అని చెప్పి ఆ పాత తిత్తి మనలో పనిచేస్తానే ఉంటుందండి. అదే నూతనమైనటువంటి హృదయం మనలో ఉందనుకోండి, ఎవరేమనుకున్నా కూడా ఏం చేస్తాం? నా ప్రభు కన్నా కూడా వీళ్ళేమి ఇది కాదు కదా అని చెప్పి లోపల పరిశుద్ధాత్మ దేవుడు బహుబలంగా పనిచేస్తూ ఉంటాడు. అలాగనే ఈయన కూడా ఏం చేస్తున్నాడనంటే, ఈ లేవి అనేటువంటి ఆయన ఎప్పుడైతే సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభుని వెంబడించాడో అప్పుడు ప్రభుని అడిగాడు, ఏమన్నానంటే,
ఆయన ఇంటికి వచ్చి భోజనం చేయమన్నప్పుడు ఆయన అంటే గొప్ప విందు ఏర్పాటు చేశాడంటండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. మన హృదయంలో ఆనందం ఎవరు తీసేయలేరు కదా, అలాగనే ఆ యొక్క లేవీయుల హృదయంలో ఆనందం ఎవరు తీసేయలేకపోతున్నారు. బాగా గొప్ప విందు, యేసు ప్రభువు మా ఇంటికి వస్తున్నాడని చెప్పి ఏం చేస్తున్నాడంట, గొప్ప విందుని ఏర్పాటు చేశాడంటండి. అయితే ఆ విందును చూసి మరి సాతానుడు ఓర్చుకోలేక ఏం చేస్తున్నాడంటే మనుషులను కదిలిస్తున్నాడు. ఆ విందు కన్నా కూడా ఇంకా అక్కడ ఆశ్చర్యకరమైన సహాయం ఏంటిది అని అంటే, ఒక ఆత్మ రక్షించబడటం అపవాది చూడలేకపోయాడండి. చూడలేక ఏం చేస్తున్నాడంట, సనుగుళ్ళు గొనుగుళ్ళు, భయంకరమైనటువంటి సనుగుడు అక్కడ ప్రారంభమైంది. ఎలాంటి సనుగుడు అని అంటే, మీ బోధకుడు మరి ఏం చేస్తున్నాడు, సుంకలతో పాపులతో కలిసి భోజనం చేస్తున్నాడు ఏందని అంటున్నాడు. అక్కడ ఆయన సమస్తం విడిచిపెట్టేసరికి యేసు ప్రభు దేని కొరకు వచ్చాడో ఆయన చెప్పేశాడండి. దేని కొరకు వచ్చాడంట ఆయన, ఆరోగ్యం కలిగినటువంటి వారికి వైద్యుడు అక్కర్లేదు కదా అంటున్నాడు. ఎవరి కోసం యేసయ్య వచ్చాడు, అనారోగ్యంగా ఉన్న వారి కొరకు వైద్యుడు కావాలి. అలాగనే పాపుల కొరకు నేను వచ్చాను అంటున్నాడు. పవిత్రుల కొరకు యేసు ప్రభు రాలేదు. ఎవరున్నారండి ఈ భూమి మీద పవిత్రులు? ఎవరు లేము, అందరం కూడా పాపులమే. అయితే యేసు ప్రభు చెప్పిన మాట, పాపుల కోసమై నేను వచ్చాను అని చెప్పి ఉన్నాడు. చెప్పినప్పుడు ఎవ్వరు ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయి ఉన్నారు. అయితే మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది, మనలో కూడా పాత తిత్తి ఏమన్నా పనిచేస్తుందా అని మనం తెలుసుకోవాలి. ప్రభు ఎలాంటి వారిగా ఉండాలంటున్నాడు, అమ్మా క్రొత్త తిత్తిగా ఉండాలి. క్రొత్త తిత్తిలో క్రొత్త ద్రాక్షారసం పోస్తే ఎట్లాగుంటుంది, అది పిగలదండి, అది మంచిగానే ఉంటుంది. అయితే పాత తిత్తిలో కొత్త ద్రాక్షారసం పోసామనుకోండి, అంటే మన దగ్గర ఉండాల్సినవన్నీ మన దగ్గరే పెట్టుకొని పరిశుద్ధాత్మ దేవా నాలో నివసించు, నాలో ప్రవహించు, నాకు అలా చేయి ఇలా చేయి అన్నాం అనుకోండి, ఎలాగుంటుందండి అది దేవుడికి ఇష్టమైన కార్యం కాదు. అందుకనే యేసు ప్రభు ఏం చెబుతున్నాడు అని అంటే, అందరితో కూడా అక్కడ శాస్త్రులు పరిసయ్యులు అందరితో కూడా ఈ దినాన మనందరితో కూడా మనమందరం నేర్చుకోమని ప్రభు ఏం చెబుతున్నాడు అని అంటే, క్రొత్త తిత్తులే కావాలి అని అంటున్నాడు. పాత తిత్తులు మనకు అవసరం లేదు. పాత తిత్తి అంటే ఒకసారి మనం తెలుసుకుందాం. పాత తిత్తి అని అంటే మనందరికి కూడా తెలుసు, అయినా కూడా ఒకసారి హెచ్చరిక చేస్తున్నాను. ఏంటిది అని అంటే, అపవిత్రమైనటువంటి అన్నీ కూడా ఒక మాటలో చెప్పాలంటే, ఇంతకుముందు అపవిత్రమైనవన్నీ మనం చేస్తాం. ఏదైతే మనం అంటే అప్పుడు మనకు దేవుడు అంటే తెలియదు, అపవిత్రమైనవన్నీ మనం చేసిన వారమే. ఏదైతే చేయకూడదు అని ఇప్పుడు బైబిల్ చెబుతుందో వాటన్నిటినీ చేసాం. ఒక మాటలో చెప్పాలంటే వాటన్నిటిని చేసినటువంటి మనం ఇప్పుడు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాక మంచిగా ప్రభు కొత్త తిత్తిగా ఉండమంటే మరలా ఏం చేస్తున్నాం, పాత వాటిని కోరుకుంటున్నామండి. మళ్ళా ఆ పాత వాటిని కోరుకోవటం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, మనలో ఇంకా కూడా ఆ పాత తిత్తిలోకే ఏం రావాలని కోరుకుంటున్నాం, క్రొత్త ద్రాక్షారసం రావాలి, దేవుని శక్తి కావాలి, దేవుడు మాటలు కావాలి. ఉన్నదేమో పాత తిత్తి, కానీ కావాల్సిందని కోరుకోవటం ఏంటి, ఏమని కోరుకుంటున్నాం మనం, అమ్మా కొత్త ద్రాక్షారసం కావాలి, దేవుడు వాక్యం నివసించాలి అనుకుంటున్నాం. అయితే ప్రభు ఏమంటున్నాడంటే, నీవు ఈ దినాన వదిలిపెట్టవలసిన దాన్ని వదిలిపెడితే నేను నిశ్చయంగా నీకు క్రొత్త ద్రాక్షారసం ఇస్తాను అంటున్నాడు యేసయ్య. వదిలిపెట్టాల్సి ఈయన ఏం చేశాడు, దేవుడు నా మహిమార్థమై లేవి సుంకరైనటువంటి లేవి ఏం చేస్తున్నాడంట, సమస్తాన్ని విడిచాడండి దేవుడు నా మహిమార్థమై. అందుకనే దేవుడు ఆయన ఎంతో బలపరిచాడు. ఈ సమయంలో మనం కూడా అదే నేర్చుకోవాల్సింది. ప్రభు నిమిత్తమై ఏం చేసేవానిగా ఉండాలి. మరి లేవి ఎట్లా సమస్తాన్ని విడిచిపెట్టి ఎవరేమనుకుంటున్నా కూడా దేన్ని పట్టించుకోకుండా ప్రభు నా ఇంటికి రావాలి అని చెప్పి ఏం చేస్తున్నాడంట, గొప్ప విందుని దేవుడు మరి ఆయన లేవి ఏర్పాటు చేసి ఉన్నాడు. అయితే ఈ దినాన మనం ప్రభు చెప్పే మాట ఏంటంటే, దీనికన్నా ముందుగా ఇంకొక మాట కూడా చెబుతాడు. 36వ వచనం చూడండి. ఆయన వారితో ఒక ఉపమానం చెప్పాను, ఎట్లనగా ఎవడును పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేయుడు, వేసిన ఎడల కొత్తది దాన్ని చింపివేయును, కొత్త దానిలో ఉండి తీసిన ముక్క పాత దానితో కలియదు అంటున్నాడు. పాతదానికి కొత్త ముక్క వేస్తే ఎట్లాగుంటుంది, ఏం కలవదు. అలాగనే వారు వచ్చి అడుగుతున్న మాట ఏంటంటే, ఈ భోజనాల విషయంలో ఇలాగ చెప్పాడని ఇంకొక మాటను అడుగుతున్నారు. పరిసయ్యుల శిష్యులు అలాగనే ఇంకా కూడా యోహాను శిష్యులు వచ్చి ఏం చేస్తూ ఉన్నారు, ఉపవాస ప్రార్థన వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ నీ శిష్యులు చేయటం లేదయ్యా, ఎందుకు చేయటం లేదు అని అడిగినప్పుడు యేసయ్య చెబుతున్నాడు అనమాట. ఆ మాట ఏమనంటే, పెండ్లి కుమారుడు తనతో ఉన్నంత కాలం పెండ్లి ఇంటి వారి చేత
అది మీరు ఉపవాసం చేయిస్తారండి ఎవరైనా? మీరున్నారు ఇక్కడ, పెండ్లి కుమారుడు ఇంట్లో ఉన్నాడు, మరి ఎవరైనా ఉపవాసం చేస్తారా? ఎవరు చేయరు. మీరు జయించగలరా అని వాళ్ళని వేసే క్వశ్చన్ అడుగుతున్నాడు. అంత మాత్రమే కాకుండా ఈ ఉపమానం కూడా చెబుతా ఉన్నాడు. ఎవరైనా సరే పాత బట్టకు కొత్త గుడ్డ మాసిక వేస్తే అది ఎట్లాగుంటుంది? అది మరి చినిగిపోయిద్ది, అది వెల్తిగా ఒక విధంగా కనపడిద్ది అని చెప్పాడు. ఎందుకని యేసయ్య ఆ మాట చెబుతున్నాడు అని అంటే, మీరు దేవుని వాక్యాన్ని అనుసరించుకోకుండా మీరేం చేస్తున్నారు? మీరు అట్లాగున్నారు ఇట్లాగున్నారు అని చెప్పి ఎదుటి వారి మీద నెపాలు మోపేవారిగా ఉన్నారు అంటున్నాడు. అందుకని వారికి తెలుసుకోవాలని చెప్పి యేసుప్రభు వాళ్ళందరితో కూడా చెబుతున్నాడు. అంటే మనం తీర్పు తీర్చడానికి, నెపాలు మోపడానికి మనం రాకూడదండి. మనం దేనికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే, క్రొత్త తిత్తులుగా ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. క్రొత్త తిత్తి ఎప్పుడు కూడా ఇతరుల మీద నేరాలు మోపదు. కొత్త తిత్తి ఎప్పుడు కూడా వారట్టా వీళ్ళిట్టా అని అనదండి. అట్లా నేరాలు మోపేది ఎవరు అని అంటే అపవాది అని చెప్పి మనం తెలుసుకోవాలి. మరి అపవాది నేరాలు మోపుతుంటే మరి మనం కూడా అట్లా నేరాలు మోపుతుంటే మనం ఎవరు అనేది గమనించుకోవాలి. అందుకని క్రొత్త తిత్తిగా ఉండండి. క్రొత్త తిత్తి మరి ఏమంటున్నాడు? తప్పనిసరిగా ఉండాల్సిందే. అట్లా ఉంటేనే దేవుని రాజ్యం. అలాగే లేకపోతే మనం ఏమైపోతాం? ఖచ్చితంగా అగ్నిగుణంలో పడిపోతాం. ఏ సమయం ఎట్లాగుంటుందో ఎవరికి కూడా తెలియదు. దేవుడు అతి త్వరలో రానే ఉన్నాడు. లేదా మనమైనా ఈ లోకాన్ని వదిలిపెట్టవచ్చు. అందుకని మనం ఏం చేసే వారికి ఉండాలి? క్రొత్త తిత్తిగా ఉండటానికి సిద్ధపడాలి. ఏదేమైనా సరే ప్రభువా తప్పేం లేదండి, మనలో ఉన్న పొరపాటుని యేసయ్యతో చెప్పుకోవటం తప్పేం లేదు. మనం అందరం ఏం చేసుకుంటా ఉంటామంటే మన పొరపాటుని ఏం చేస్తూ ఉంటాం? కప్పి పెట్టుకుంటా ఉంటాం. ప్రభువా నాకు అది కావాలి ఇది కావాలి అని మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటాం. ఏమనంటా ఉంటారంటే, ఇద్దరు కుమార్తెలు ఉన్నారంట. ఇమ్ము 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 అనేటువంటి ఇద్దరు కుమార్తెలు ఉన్నారంట. వాళ్ళకి ఆ పేర్లు పెట్టేశారనమాట. ఇమ్ము ఇమ్ము అనేటువంటి ఆ పేర్లు. అలాగనే మనం కూడా యేసు ప్రభుని ఏమంటా ఉంటాం? పద్దాక ఇవ్వు ప్రభువా ఇవ్వు ప్రభువా, ఇది చేయి ప్రభువా అది చేయి ప్రభువా అంటాం. కానీ ఆయన ఏమనుకుంటున్నాడంటే, నా బిడ్డలు ఎప్పుడు సరి చేసుకునే వారిగా ఉండటానికి ఇష్టపడతారా అని అంటున్నాడు. పాత తిత్తులు లేకోకుండా క్రొత్త తిత్తిగా ఎప్పుడుంటారా అని చెప్పి యేసయ్య చూస్తున్నాడు. ఆ క్రొత్త తిత్తులో ఏం పోయాలనుకుంటున్నాడు ఆయన? క్రొత్త ద్రాక్షారసం పోయాలి అని అనుకుంటున్నాడు. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయటానికి ఆయనకి ఎట్లాగుంది? బాధగా ఉంది. అందుకనే మనమందరం కూడా ఒకసారి మనమందరం రక్షింపబడిన వారమే. అయితే మనలో మొట్టమొదటైతే తెలియదు మనకి, కాబట్టి మనం బాధపడుతూ ఉంటాం ఎలాగైనా ఏం చేయాలా అని. అయితే ప్రభు అన్ని మనకు తెలిసేటట్టుగా ఆయన రక్షణ కలుగజేశాడు, వాక్యాన్ని వినిపింపజేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నింపబడే అనుభవం ఒకవేళ మనకు లేకపోయినా ప్రస్తుతానికి ఎలాంటి అనుభవం? తాకబడే అనుభవాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. అయినా కూడా ఇప్పుడు ఎలాగుంది పరిస్థితి అని అంటే, కొత్త తిత్తులుగా జీవించలేకపోతున్నాం. అందుకనే ప్రభు బాధపడతా ఉన్నాడు. ఇక్కడ 38వ వచనంలో మనం చూసినట్లయితే, అయితే కొత్త ద్రాక్షారసము కొత్త తిత్తుల్లో పోయవలను, పాత ద్రాక్షారసం అది పాత ద్రాక్షారసం తాగి వెంటనే కొత్తదాన్ని కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? అంటే పాత వాటితో జీవిస్తా, ఇంకా లోక సంబంధమైన వాటిని జీవిస్తా, నాకు కొత్తది కావాలని ఎవరు కోరుకోండి. ఎవరు లోక సంబంధమైనది కోరుకుంటా పాతది తాగుతూ ఉంటే కొత్తదాన్ని ఎవరు కూడా ఇష్టపడు. ఇది ఇంతవరకు చాలే, ఇదివరకు చాలే, ఈ పాత వాటితోనే మనం జీవిద్దాం, మనకు ఒకప్పుడు దేవుడు సహాయం చేశాడు కదా, మేలు చేశాడు కదా, ఇంతవరకు చాలే, ఇంకా ఎప్పుడు కూడా ఆయనలోనే ఎట్లాగుందాం, మనకి కుటుంబం ఉంది, మనకి ఇదిగో ఇట్లాగుంది అట్లాగుంది అని ఏం చెబుతూ ఉంటామంట? మనం అందరం కూడా ఏదో ఒక సాకుగా ప్రభు దగ్గర చెప్పుకుంటూ ఉంటాం. అయితే ప్రభు ఏమంటున్నాడంటే, ఈ యొక్క మాటల వల్ల మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆనాడు శాస్త్రులు పరిశీలైన వారిని కూడా యేసయ్య చెబుతున్నాడు. అలాగే ఈనాడు మనందరికీ కూడా మీరు ఖచ్చితంగా కూడా మరి కొత్త తిత్తులుగా ఉంటేనే. ఆ దినాల్లో ఏం చేసేవారంటే, బాగా పాతకాలంలో ఏం చేసేవారంటే, ద్రాక్షారసం పొయ్యాలి అని అంటే మరి జంతువు చర్మం ఉంటుంది చూడండి, అది తిత్తిలాగా చేసి దానిలో పోసేవాళ్ళు అనమాట. అలాగనే మరి ఇప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాం, కొత్త కవర్ అయితే మరి మనం ద్రాక్షారసం పోసుకున్నా లేదా జ్యూస్ ఏది పోసుకున్నా కూడా ఎట్లాగుంటుంది? బాగానే ఉంటుంది. అదే పాత కవర్లో మనం పోసుకొచ్చామనుకో ఏమైపోయిద్దండి? పాడైపోయింది, పిగిలిపోయింది. అలాగనే యేసు ప్రభు నీలో పరిశుద్ధాత్మ దేవుడు అల్లాడాలి అని అంటే, పరిశుద్ధాత్మ దేవుడు ప్రవహించాలి అంటే, ఆత్మచేత నింపబడేటువంటి వ్యక్తిగా నీవు నేను ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఏమవ్వాలా?
పాత తిత్తిగా మనం జీవించకూడదు. కొత్త తిత్తిగా ఉండటానికి ప్రభు దగ్గర కోరుకోవాలి. అప్పుడు దేవుడి దయతోటి మనం దేవుని యొక్క ఆత్మను మరి దేవుడు ఇంకా ఎట్లా ఇస్తాడంట, సమృద్ధిగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అందుకని ఇక్కడ మనం ఈ వ్యక్తిని చూస్తున్నాం. ఈ యొక్క లేవి సమస్తాన్ని విడిచిపెట్టాడండి. దేవుడు నా మహిమ అర్థమై ఎట్లా విడిచిపెట్టాడు, సమస్తాన్ని కూడా. నన్ను వెంబడించు అని ప్రభు చెప్పినప్పుడు ఆ మాటలో శక్తి ఉందండి. దేవుడు నామానికే మహిమ కలుగును గాక. దేవుడి మాటలో ఏముంది, శక్తి ఉంది. అందువల్లనే సమస్తాన్ని వదిలిపెట్టి జీవించగలిగి ఉన్నాడు. అయితే మనం దేవుని వాక్యంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, మరి మనలో మన శరీరంలో పాపం ఉంటుంది, మన ఆత్మలో పాపం ఉంటుంది అని కూడా లేకుండా మనకు అర్థమవుతుంది. మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినది. ఇప్పుడు ఎవరు చదవద్దు, కానీ ఈ శరీరానికి ఆత్మకి కల్మషం ఉంది కాబట్టి ఆ కల్మషం మన దగ్గర నుండి, ఆ పాపం మన దగ్గర నుండి, ఆ పాత తిత్తి మన దగ్గర నుండి పోవాలంటే ఏం చేయాలని చెప్పి రాయబడిందంటే, అక్కడ ఏం కావాలంట, దేవుని యొక్క భయం మనకు కావాలంట అండి. ఏం కావాలా, పాత తిత్తి మన దగ్గర నుండి పోవాలంటే, ఈ శరీరంలో ఆత్మలో ఉండేటువంటి ఈ పాపం మన దగ్గర నుండి వెళ్ళాలంటే దేవుని భయం మన అందరికీ కావాలి. దేవుడి భయం మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, పరిశుద్ధతని సంపూర్తి చేసుకోవటానికి దేవుడు మనకు కృపను అనుగ్రహిస్తాడు. పరిశుద్ధంగా బ్రతకడానికి దేవుడు కృప చూపుతాడు. అట్లా కాకోకుండా దేవుడు భయం లేకోకుండా జీవిస్తున్నాం అనుకోండి, ఆ పాపం ఉంటే ఏమైందిలే, ఇది ఒక్కటేగా, ఈ చిన్నదేగా, ఇదే కదా అనుకుంటా మనం ఏం చేస్తూ ఉంటాం, కాలం గడిపేస్తూ ఉంటాం. ఆ ఒక్కటి పోయి సాతానుడు ఇంకా ఏం చేస్తాడంట, ఇది కూడా పర్వాలేదులే అని చెప్పి, వాళ్ళు అట్లా ఉన్నారు, ఎవరున్నారు చెప్పి ఇట్లాగా అని ఇంకొంచెం కథలు వాడు చెప్పగానే మనం వాడికి లోబడిపోయేవారిగా ఉంటాం. అందుకనే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో యేసు ప్రభు ఖచ్చితంగా చెప్తున్నాడు పౌలులో ఉండి. ఏమన్నానంటే, ఇలాగ మీరు ఉంటేనే అని చెబుతున్నాడు. ఆత్మకు శరీరానికి ఉన్నటువంటి కల్మషం ఏమవ్వాలా, కడగబడాలి అని అంటున్నాడు. అది కడగబడకపోతే మనం ఎవరమంటున్నాడో తెలుసా, నువ్వు పాత తిత్తివే అంటున్నాడు యేసయ్య. ఎవరైనా సరే పాత తిత్తులమేనండి, కొత్త తిత్తులుగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అయితే ఇంకా కూడా దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే లూకాసు వార్తలో 19వ అధ్యాయం 8వ వచనంలో, ఎప్పుడైతే సుంకపు గుప్తదారుడైనటువంటి ఈ జక్కయ్య దేవుడి వైపుకి తిరిగి ఉన్నాడో, అప్పుడు ఆయన చేసిన పని ఏందనంటే, ఆయన ఏమైతే చేశాడో దాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నాడండి. ఎలాగ ఒప్పుకుంటున్నాడో తెలుసా, పాత తిత్తిగా ఉండటానికి ఇష్టపట్టలేదు, పాపంతో రాజీ పడటానికి ఇష్టపట్టలేదు. ఆయన ఎలాగున్నాడో తెలుసా, దేవుడు నా మహిమ అర్థమై తాను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నాడో వాళ్ళందరికీ ఏం చేయాలనుకుంటున్నాడు ఆయన, ఏం చేయాలనుకుంటున్నాడు, 4 అంతలు ఇవ్వాలనుకుంటున్నాడు. అదండి కొత్త తిత్తిగా ఉండేటువంటి స్థితి. మరి ఇంకా కూడా ఆయన ఏం చేస్తున్నాడంట, ఆస్తిలో సగం భాగం ఇచ్చేసేయాలనుకున్నాడంట. అలాగున్న దేవుడు అందరూ ఆయనను గురించి పాపి అయిన మనుషుడు అని చెప్పి ముద్రేస్తున్నారు. అయితే యేసు ప్రభు ఆయన ఏమంటున్నాడనంటే, జక్కయ్య నువ్వు త్వరగా రా, నేను నీ ఇంట ఉండవలసి వచ్చింది అని అంటున్నాడు యేసయ్య. ఆ మాట దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఆయన్ని నూతన సృష్టిగా మార్చడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. మరి కొత్త తిత్తిగా ఉండేటువంటి వానిగా దేవుడు చేస్తున్నాడు. అందుకని ఎప్పుడైనా కొత్త తిత్తి ఏం చేస్తుంది అని అంటే, మనం ఉన్నటువంటి అలవాట్లు ఉన్నాయే పాత, ఇంతకుముందు మనకున్న అలవాట్లు, ఆయనకు అలవాటు ఏంది, ట్యాక్స్ మీద ట్యాక్స్ వేసి పనులు వసూలు తీసుకోవటమే కానీ ఇచ్చే పనే ఉండదండి ఆయనకి. ఎప్పుడు కూడా ఏం పని ఉంటుంది ఆయనకి, తీసుకోవటమే పని. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మరి తీసుకోవటమే పని కానీ ఇచ్చే పని ఉండదు. అయితే దేవుడు ఆయనను ప్రేరేపించి అట్లా చేపించింది. ఎందుకనంటే, నువ్వు ఒకప్పుడు అందరి దగ్గర తీసుకున్నావు, ఇప్పుడు నువ్వేం చేయాలా, ఇచ్చేవాడిగా ఉండాలని చెప్పి దేవుడు చెప్పాడు. అదే మరి కొత్త తిత్తి అని చెప్పి తెలుసుకోవాలి. ఎలాగున్నాడంట, ఇచ్చేసేస్తున్నాడు. నేను ఇట్లాగా అన్యాయంగా తీసుకున్న వాళ్ళ దగ్గర 4 అంతులు ఇవ్వాల్సిందే. అలాగే ఇంకా కూడా చెప్పబడిన మాటలు మనం విన్నాం కదా, ఆ రీతిగా మనం కూడా నూతనమైనటువంటి వారిగా క్రొత్త తిత్తిగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నీ ఇంటికి దేవుడు ఏమంటున్నాడు తెలుసా, అక్కడ కొత్త ద్రాక్షారసంతో దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఇంకా కూడా ఏం చేస్తాడంటే, నేడే నీ ఇంటికి ఏమొచ్చింది అన్నాడు. ఇంకా కూడా ఏమన్నాడు, అబ్రహాము కుమారుడు అని చెప్పి ఉన్నాడు. అలాగే మన జీవితంలో మనం కూడా నేర్చుకోవాల్సింది ప్రభు దగ్గర క్రొత్త తిత్తిగా ఉండటం నేర్చుకోవాలి. ఇంకా పాపంతో రాజీ పడతా ఉంటే క్రొత్త తిత్తిగా మనం ఉండలేమండి. ఇది ఒక్కటే కదా, మన కంటి ద్వారా వచ్చే పాపమే కదా, ఇది ఆత్మలో కలుగుతుంది. నేనేం చేస్తున్నా, నేనేం చేసేది అని అనుకోకూడదు. కానీ ఆ పాపం కంటి ద్వారా వస్తుందా, యేసుప్రభు ఏమన్నాడో తెలుసా, నీ యొక్క దేహానికి దీపం ఏంటిది అంటున్నాడు. ఏంటిదమ్మా, దేహానికి దీపం అందరూ చెప్పాలి, కొందరే కాదు.
మీరు ఎక్కడో ఆలోచించుకోకూడదు, ఖచ్చితంగా వాక్యం వినాలా. ఎట్లాగంట? దేహానికి దీపం కన్ను. కన్ను కాబట్టి కన్ను ఎలాగుండాలంట? వెలుగుగా ఉండాలంట. దేవుడి నామానికే మహిమ కలుగును గాక. ఈ కన్ను పాపపు చూపులు చూస్తూ ఉందనుకోండి, నా కన్ను కానీ మీ కన్ను కానీ ఎలాగుంటుందంట? పాపపు చూపులు చూస్తూ ఉంటే చీకటిగా ఉంటుంది, వెలుగుగా ఉండలేదు, చీకటిగా ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుందంట? దేహమంతా కూడా ఏమైపోతుంది? చీకటమయమైపోతుంది. అదే మన యొక్క కళ్ళు మరి వెలుగుగా ఉంటే యేసయ్య ఏం చేస్తున్నాడంట? దేహమంతా కూడా వెలుగుమయంగా చేస్తున్నాడు. అదే మరి క్రొత్త తిత్తి అని చెప్పి మనం తెలుసుకోవాలి. మన దగ్గర ఏదైతే మరి ఆటంకంగా మన యొక్క దేహంలో ఏ అవయవం ఎక్కడ మరి యేసు ప్రభుకు ఆటంకంగా ఉంటుందో, పరిశుద్ధాత్మ దేవుడు నివసించడానికి ఇష్టం లేకోకుండా ఉంటుందో, దాన్ని ఏం చేసేవారిగా ఉండాలంటే ఈ రెండో ఉపవాస ప్రార్థనలో దాని గురించి ఏం చేసేవారిగా ఉండాలో, ఇవు ప్రభా, అదివు ప్రభా, ఇదివు ప్రభు అని కాదు మనం అడగాల్సింది. మనం చేయాల్సిన పని ఏంటంటే దేన్ని మనం వదిలిపెట్టమని యేసు చెబుతున్నాడో, మన దేహానికి యేసు ప్రభుకి ఏది అడ్డంగా వస్తుందో దాన్ని మనం విడిచిపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? విడిచిపెట్టేటువంటి శక్తి దేవుడు నీకు అక్కడ అనుగ్రహిస్తాడండి. విడిచిపెట్టడానికి ఇష్టపడినప్పుడు విడిచిపెట్టేటువంటి శక్తి దేవుడే ఏం చేస్తాడంట? మనలో అనుగ్రహిస్తాడు. అందుకని మనం అందరం కూడా క్రొత్త తిత్తిగా ఉండాలి అంటున్నాడు యేసయ్య. క్రొత్త తిత్తిగా ఉండకోకుండా మనం అలవాటు పడిపోయే పాపానికి అలవాటు పడిపోయే వారిగా ఉండకూడదు. ఏ రోజు వచ్చినా కూడా ఆ పాపం మన దగ్గరికి పర్వాలేదులే, వీళ్ళు నాకు ఏం చేస్తున్నారు, స్వాగతం చెబుతున్నారని చెప్పి పాపం మనల్ని ఏలుబడి చేసేదిగా మనం ఉండకూడదండి. ఎలాగుండాలంటే ఎవరు ఏలుబడి చేయాలి మనల్ని? నువ్వు నేను క్రీస్తు యేసు యొక్క మనస్సు కలిగిన వారం కాబట్టి. ఒకసారి దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో చూస్తే మనం ఎవరమని బైబిల్ చెబుతుంది అని అంటే, రక్షణ పొందిన తర్వాత మనము క్రీస్తు యేసు యొక్క మనస్సు ప్రభు మనస్సు ఎరిగి ఆయనకు బోధింపగలం. మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారం. ఎవరమంట? మనం క్రీస్తు మనస్సు కలిగినటువంటి వారం కాబట్టి మనం ఎట్లాగుండాలి? నూతన సృష్టిగా మరి క్రొత్త తిత్తిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అయితే మనం ఇంతకు ముందు అందరినీ కూడా ఏం చేసేవారం? ప్రభు యొక్క మనస్సు ఎరగక ముందు అందరినీ కూడా ఏం చేసేవాళ్ళం? ద్వేషించేటువంటి అలవాటు ఒకవేళ మన దగ్గర ఉండొచ్చు. అయితే ఇప్పుడు ఏం చేయటం నేర్చుకోవాలి? ప్రేమించేటువంటి మనస్సు మనం కలిగి ఉండటం నేర్చుకోవాలి. ఒకవేళ మనం ఇప్పటికి కూడా ఏదన్నా ద్వేషించే అలవాటే వస్తుంటే ఇప్పుడే మనం ఏం చేసేవారు? ప్రభా, ఇదిగో ఈ పని నాలో జరుగుతుంది ప్రభా, నేను ద్వేషిస్తున్నాను ప్రభా, నేను ప్రేమించలేకపోతున్నాను, ఇదిగో ఈయన ప్రేమించలేకపోతున్నాను, ఇదిగో ఈ సహోదరిని నేను ప్రేమించలేకపోతున్నానని ప్రభు దగ్గర నువ్వు ఎప్పుడైతే అడుగుతావో దేవుడు ఏం చేస్తాడంట? క్రీస్తు యొక్క మనస్సు ఎరిగి నా బిడ్డ నన్ను అడుగుతుందని చెప్పి ఆయన ఏం చేస్తూ ఉంటాడు? నువ్వెవరిని ద్వేషించలేదు ప్రభా. చివరికి ఆయన ఎవరిని ద్వేషించలేదంట? ఆయన ప్రాణం తీయటానికి, ప్రాణాన్ని అప్పగించడానికి మరి వచ్చినటువంటి ఇస్కరియోతు యూదాను కూడా ఆయన ఏం చేయలేదంట? ద్వేషించలేదు. చిలికాడా, నువ్వు వచ్చిన పని త్వరగా కానివ్వను అన్నాడు. అలాగే మన జీవితాల్లో ఒకవేళ ద్వేషపు మనసు ఏమన్నా వస్తుందా? క్రీస్తు యేసు యొక్క మనసు కాకోకుండా ద్వేషపు మనసు వస్తుంటే తప్పులేదు, దేవుడి దగ్గర అడుగు. ప్రభా, ఈ ద్వేషపు మనసు నన్ను బహుగా బాధ పెడతాను, ఇదిగో ఈ వ్యక్తిని చూస్తే నాకు వచ్చేస్తుందా ప్రభా అని అడుగు దేవుడి దగ్గర. దేవుడు ఏం చేస్తాడు? నూతనమైన మనసు దేవుడు మరలా నీకు అనుగ్రహిస్తాడు. మరి తప్పు లేదు అడగటంలో, అంతేగాని పాపంతో మట్టుకు ఏం చేయకూడదంట? మనం రాజీ పడకూడదు. అట్లా రాజీ పడి లోకంలోకి వెళ్ళిపోయిన వారు చాలామంది ఉన్నారండి. అలాగ ఉండకూడదని, సరి చేసుకోవాలి అని ప్రభు ఏం చేస్తున్నారంటే ఆ దినాన వాళ్ళందరికీ కూడా మరి శాస్త్రులు పరిస్థితులు అందరికీ కూడా చెప్పాడు. కానీ వాళ్ళు ఎవరు సరి చేసుకోలేకపోయారు. అయితే దేవుడు మన ఎదుట మనకు చెబుతున్నాడు ఇప్పుడు సరి చేసుకోమని. మనం సరి చేసుకోవడానికి ఏం చేయాలి? మనం సిద్ధపడాలి. ఖచ్చితంగా సిద్ధపడినప్పుడు ఒకవేళ మన దగ్గర భయంకరమైన మత్తు పని చేస్తుందండి, ఆ మత్తు విషయంలో కూడా తప్పులేదు. ప్రభు ఇదిగో ఈ విధంగా పనిచేస్తుంది, నాకు దీనిలో నువ్వు విడుదల ఇవ్వని చెప్పి అడగటంలో తప్పులేదు. ఏదైనా పాపం చేస్తుంటే తప్పు, కానీ మరి దేవుడిని అడగటంలో తప్పు ఏమీ లేదని మనం తెలుసుకోవాలి. అయితే దేవుడి వాక్యంలో వీళ్ళందరూ ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళం అంటే సుంకపు మెట్టు దగ్గర కూర్చున్నటువంటి లేవి కానీ అలాగనే జక్కయ్య కానీ మరి వీళ్ళందరూ కూడా ఏంటంటే మొట్టమొదట రక్షణ పొందినప్పుడు వారిలో ఉన్నటువంటి ఆసక్తిని బట్టి వారు ఏం చేస్తున్నారు? సమస్తాన్ని విడిచిపెట్టేశారు. అలాగే వాళ్ళకు కలిగింది ఏందో ఇవ్వటానికి కూడా వాళ్ళు ఇష్టపడ్డారు. అయితే దేవుడు ఏమంటున్నాడనంటే, రక్షణలోకి వచ్చిన తర్వాత, నువ్వు రక్షణలోకి వచ్చిన తర్వాత మరలా కొద్ది రోజులు అయిన తర్వాత వెనకకు పోయేవారుగా ఉంటారే, అలాంటి వారి విషయంలో కూడా
పాపంతో రాజీ పడకూడదు అంటున్నాడు. ఎలాగనంటే మరి రోమిలికి రాసిన పత్రికలో చూస్తే మరి 7వ అధ్యాయం 24-25 వచనాల్లో పౌలు మరి రక్షణ పొందాడు, అప్పటికి పరిశుద్ధాత్మను పొందాడు, అప్పటికి అయినా కూడా ఆయన వేధిస్తుంది ఏంటిది అని అంటే భయంకరమైనటువంటి పాపం ఆయనని వేధిస్తూ ఉంది. చదవం. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణానికి లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు అని చెప్పి అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇట్టి మరణానికి ఏమవుతుందంట శరీరం. ఆయన బ్రతికే ఉన్నాడండి, కానీ ఆయన అనే మాట ఏందో తెలుసా? నేను గనుక ఈ పాపానికి లోబడిపోతే నేనేమైపోతాను? మరణిస్తే నేను ఎక్కడికి పోతాను? భయంకరమైన నరకానికి నేను వెళ్ళిపోతాను అని ఎంతో బాధపడుతున్నాడండి. పాపంతో రాజీ పడక ఆయన దేవుడి దగ్గర కేక వేస్తున్నాడు. అయ్యో అని చెప్పి దేవుడి దగ్గర అడుగుతున్నాడు. ఈయన బాప్తిసం తీసుకున్న ఆయనే, ఈయన పరిశుద్ధాత్మ పొందిన ఆయనే, కానీ పాపంతో రాజీ పడటానికి ఇష్టపట్టల్లా ఎంతగానో ప్రభు దగ్గర కోరుకుంటున్నాడు. కోరుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయనలో జరుగుతున్నటువంటి పాపం ఎలాంటిది అని అంటే చదవమ్మ ఇంకా కింద. ఎలాంటి పాపం అవుతుందనంటే మనస్సులోనేమో ఎలాగున్నాడంట? దైవ నియమానికి లోబడుతున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను, కాగా మనసు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప విషయానికి దాసుడై ఉన్నాను. ఎలాగున్నాడంట? శరీర విషయంలో ఎలాగున్నాడంట? పాప నియమానికి దాసుడై ఉన్నాడంట. శరీరం ఏమాత్రం కూడా మనసు చెప్పినటువంటి మాట, మనసులో ఏముంది? దేవుడి వాక్యం ఉంది. ఇదిగో నేను ఇట్లా నడవాలి, నేను ఇలాగ ఉండాలి అనుకుంటున్నాడు, కానీ శరీరం ఏం చేస్తుంది? దేవుడు చెప్పినట్టుగా వినలేకపోతుంది. అలాంటి సమయంలో దేవుడిని వేడుకుంటే దేవుడు ఏం చేస్తున్నాడంట? ఆత్మ యొక్క నియమం పాప మరణముల నియమం నుండి విడిపించిందంట. దేవుడి దగ్గర కోరుకుంటున్నాడు, నేను ఇట్లా ఉండటానికి వీల్లేదు. అయ్యో నా శరీరం ఇట్లా మరణానికి లోబడటానికి వీల్లేదు ప్రభా, నేను పాత తిత్తిగా ఉండటానికి వీల్లేదు ప్రభా అని చెప్పి దేవుని వేడుకుంటున్నాడు. వేడుకున్నప్పుడు దేవుడు సహాయం చేస్తున్నాడని. అలాగనే ఒక సహోదరుడు దేవుని సేవకుడే, ఆయన జర్మనీ దేశస్థుడైనటువంటి జార్జి ముల్లరు. ఆయన ఒకప్పుడు ఎలాంటి వాడనంటే మరి తండ్రి దగ్గర కూడా ఏం చేసేవాడనంటే దొంగతనం చేసేవాడు. ఎవరి దగ్గర? తండ్రి దగ్గర కూడా. ఎవరైనా మరి ఇంట్లో చేయాలంటే బాధగానే ఉంటుంది, అయినా కూడా ఇంట్లో కూడా ఏం చేస్తున్నాడంట? దొంగతనం చేస్తున్నాడంట. దొంగతనం చేసేటువంటి అలవాటు ఉంది ఆయనకి. అయితే ఇది చూశాడు కొద్ది రోజులు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే ఆయన మళ్ళా దేవుడు దర్శించిన తర్వాత ప్రార్థన కూడా చేసుకుంటూ ఉంటాడు. మళ్ళా ఏం చేస్తున్నాడు? దొంగతనం చేస్తున్నాడు. ఒక రోజున దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే మరి మంచిగా దేవుని యొక్క సువార్తని ప్రకటిస్తా ఒక వ్యక్తి ఒక ఇంట్లో కుటుంబ ప్రార్థన పెట్టారు. ఆ ప్రార్థన పెట్టినప్పుడు ఆయన హృదయం ఏమైందంట? ఇంకా కొంచెం ముందుగా కూడా ఆ అపవిత్రత ఆయనలో పనిచేసింది. ఏంటిది? డబ్బులు దొంగతనం చేయటం అంతకు ముందుగా కూడా పనిచేసింది. కానీ ఎప్పుడైతే ఆ సువార్త వింటా ఉన్నాడో ఆ సువార్త వినేటప్పుడు ఆయన హృదయం ఏమైందంట? తెరవబడిందంటే ఈ దొంగతనం చేయకూడదు, రక్షణ పొందినటువంటి వారు ఈ విధంగా ఉండాలని చెప్పే ఆ మాటలను బట్టి ఆయన హృదయం తెరవబడి ఇక నేను ఎప్పుడు ఇలాగ చేయకూడదు ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకుంటున్నాడు అంటండి. ఆయన ప్రార్థన చేసుకుంటా ఉంటే ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండే సమయంలో ఒక దర్శనాన్ని దేవుడు చూపించాడు. ఆ దర్శనం చూపించి మరి ప్రభా నా కాడైతే డబ్బులు ఏమి లేవు, అసలు నేనేం చేసేది? నువ్వు చూపించిన దర్శనం ఎట్లాగా? అయితే ఒకటి, నువ్వు చూపించిన దర్శనం అది నెరవేర్చబడాలి అని అంటే నేను ఎవరిని కూడా 5 పైసలు కూడా అడగను ప్రభా, నేను అది నీవే సమకూర్చాలి, నువ్వే జరిగించాలి. నేను ఎక్కడ దొంగతనం చేయను, ఎవరిని డబ్బులు అడగను అని చెప్పి ఒక నియమ నిబంధనకు వచ్చాడంటండి. ఆయన వచ్చిన తర్వాత దేవుడు చూపించినటువంటి దర్శనం దేవుడే నెరవేర్చాడంట. ఏంటిది ఆ దర్శనం అని అంటే ఆయన అనేకులకి మరి చిన్నపిల్లలకు పెద్దవాళ్ళు వాళ్ళందరికి కూడా అనాథ ఆలయం ఏర్పాటు చేయమని, అనాథ ఆశ్రయం ఏర్పాటు చేయమని దేవుడు దర్శనం ఇచ్చాడంట. ఆ పని చేయటానికి
ఆయన దగ్గర డబ్బులు ఏమి లేవు, అయినా కూడా ఎట్లా సమకూర్చాలో దేవుడు. నేను ఎవరిని కూడా అడగను, తండ్రిని అడగను, లేకపోతే ఇంకా ఎవరిని కూడా సహోదరులను ఎవరిని నేను అడగను, కానీ నువ్వే నాకు సహాయం చేయాలంటే దేవుడు ఆ విధంగా ఆయనకి సహాయం చేశాడండి. దేవుడు చేసిన కార్యం మీదని జరిగించడానికి మొదట కొంతమందితో స్టార్ట్ అయినటువంటి ఆ అనాథ ఆశ్రయం ఇంకా తర్వాత అనేకులకు దేవుడు సహాయం అనుగ్రహించాడండి. అప్పుడు ఆయన అనేకుల కొరకు ప్రార్థన చేయటం, నా స్నేహితులు కూడా రక్షింపబడాలని ప్రార్థన చేయటం, ఇలాంటివి ఎన్నో గొప్ప కార్యాలు చూశాడు ఆయన. అలాగే మన జీవితంలో కూడా రక్షణ పొందిన తర్వాత కూడా ఇది కొంచెమే కదా ఈ పాపం అనుకుంటా ఉంటాం. కానీ అది మనల్ని ఏం చేస్తూ ఉంటుంది అని అంటే మనల్ని పాపానికి ఈడ్చుకొని పోతూ ఉంటుంది. అందుకని జాగ్రత్త. కొంచెం మరి ఇప్పుడు ఎందుకండి చిన్న పావునైనా చూడ దేంతో కొడతారు, పెద్ద కారతో కొడతారు. మరి అట్లాగే మన జీవితాల్లో కూడా పాపానికి మనం సమయం లేకోకుండా చూసుకోవాలని దేవుడి వాక్యం. అందుకనే పౌలు ఏం చేస్తున్నాడంటే ఒక వాక్యాన్ని మనం చెప్పుకొని ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే ఆయనను ఏవి నాకు లాభకరములో వాటిని క్రీస్తు నిమిత్తం ఏం చేస్తున్నానంటున్నాడు. ఒకప్పుడు అయ్యో అననేటువంటి ఆయనే, అయ్యో ఎంత దౌర్భాగ్యుడను, ఇక పాపము నుండి నన్ను ఎవరు విడిపిస్తారని చెప్పినటువంటి ఆయన ఏమనుకుంటున్నాడు, ఏం చెబుతున్నాడు ఇక్కడ, క్రీస్తు నిమిత్తం. ఎవరి నిమిత్తం? ప్రభు నిమిత్తమై ఏం చేస్తున్నాడంట, ఏవేవి లాభకరంగా ఉన్నాయో వాటిని నష్టంగా ఎంచుకుంటున్నాడంట. నేను ఇలా కలిగి ఉండాల్సిందే ప్రభువా, నా జీవితంలో నాకు లాభంగా ఉండొచ్చు అవి, కానీ అవి నాకు అవసరం లే, అవి నాకు నష్టమైనా సరే నష్టంగానే నేను ఎంచుకుంటాను అని చెప్పి అలాంటి మనసుని, అలాంటి కార్యాలు ఏవైతే ఆయనకు లాభంగా వస్తున్నాయో వాటన్నిటిని విడిచిపెట్టేశాడంట. అంత మాత్రమే కాకుండా 8వ వచనంలో చూడండి, నిశ్చయంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తును గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తం సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటున్నాడు. దేనికోసం అంట, అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానం. ఎవరిలో ఉందండి అతి శ్రేష్టమైన జ్ఞానం? యేసు ప్రభులోనే, ఎక్కడా లేదు. అతి శ్రేష్టమైన జ్ఞానం ఆయనలోనే ఉందని చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే దానికోసమై ఏం చేశాడంట, అంతా కూడా నష్టంగా ఎంచుకున్నాడు, నాకేది అవసరం లేదని చెప్పాడు. అలాగే మన జీవితాల్లో కూడా మరి క్రొత్త తిత్తిగా ఉండాలని యేసయ్య కోరుతున్నాడు. మరి మనం కూడా ఆ విధంగా నేర్చుకుందాం ప్రభు దగ్గర. మన దగ్గర ఒకవేళ ఇంకా పాత తిత్తిగా ఉండేటువంటి ఆలోచనలు కొన్ని ఉండొచ్చు. అయితే అవన్నీ కూడా ఈ ఉపవాస ప్రార్థనలో ఏం చేసేవారుగా ఉండాలి, విడిచిపెట్టాల్సిన వాటిని విడిచిపెట్టడానికి ప్రభు దగ్గర చెప్పండి. ప్రభు నేను ఈరోజు నేను సిద్ధమై ఉన్నాను, ఇదిగో ఇది అని నీకు తెలుసు, అది దాన్ని నువ్వు వదిలిపెట్టాలి. నాకు తెలుసు నన్ను బాధించేది, దాన్ని నేను వదిలిపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఇంకా మనల్ని బహుబలమైన వారిగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఆ రీతిగా ఉంటూ ముందుకు సాగిపోదాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. ఇప్పుడే యేసు ప్రభు దగ్గర నీకు అడ్డం వస్తున్నటువంటి దాన్ని, ఆయనకి నీకు ఏమడ్డం వస్తుందో దాన్ని ఒప్పుకుందాం యేసు ప్రభు దగ్గర. ప్రభువా నీకే స్తోత్రాలు, ఆశ్చర్యకరుడానికి వందనాలు, అద్భుతకరుడానికి వందనాలు, బలవంతుడు వగునా తండ్రి నీకే స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా మీ నామ మహిమార్థమై ప్రభా అయా మేము మిమ్మల్ని వేడుకొంచున్నాము నా తండ్రి. అయా మాకు అడ్డుగా వచ్చేటువంటివి యేసు నామములో మా ఇద్దరి నుండి వెళ్ళిపోవును గాక. అయా నీ నామములో ప్రభా మా యొక్క దేహము నా తండ్రి అయా నీకు స్తోత్రాలు, ఏదైతే ఆటంకంగా ఉన్నదో అయా ప్రతి వారి విషయంలో కూడా ఎవరైతే నీ దగ్గర ఒప్పుకుంటున్నారో, ఎవరైతే ప్రభా నా దేహంలో ఇదిగో ఈ అవయం అయ్యా నన్ను బాధిస్తుందో ప్రభా నీకు వ్యతిరేకంగా అని చెప్పుకుంటున్నారు, ఇప్పుడే యేసు నామములో విడుదల కలుగును గాక. ఆ దేహంలో పనిచేసేటువంటి అయ్యా దురాత్మ క్రియలు ఇప్పుడే యేసు నామములో విడుదల అవును గాక. కంటి ద్వారా పాపం ఇప్పుడే యేసు నామములో మా ఇద్దరిని వెళ్ళిపోవును గాక. మాటల్లో అపవిత్రత మా ఇద్దరిని వెళ్ళిపోవును గాక. నిశ్చయంగా నీ వాక్యపు వెలుగులో సరి చేసుకునే కృప మాకు అందరికీ అనుగ్రహించబడును గాక. ఈ ఉపవాస ప్రార్థనలో నిశ్చయంగా నీ శక్తి మేము అనుభవించడానికి నా తండ్రి మాలో ఉన్నటువంటి అపవిత్రత యేసు నామములో వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. పాపంతో రాజీ పట్టడానికి మేము లేకోకుండా నాయన అయా నీతో కలిసి జీవించగల కృపను మాకు దయచే. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాను. నిశ్చయంగా అన్ని విషయాల్లో సహాయం చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు అయ్యా, మా కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచినటువంటి సజీవుడు అయిన దేవుడు కాబట్టి నాయన మేము మిమ్మల్ని అడుగుతున్నాం యేసయ్య, మీ కనికరం మా మీదకి రానివ్వమని అడుగుతున్నాను. ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. ఏ బిడ్డ మీద ప్రభా ఏ పాపం ఏలుబడి చేస్తుందో దాన్ని ఇప్పుడే యేసు నామములో
లయమగును గాక. నీ కృప అపారముగా అనుగ్రహించబడును గాక. ఈ రెండో ఉపవాస ప్రార్థన జయ జీవితం మాకు దాని మీద అనుగ్రహించబడును గాక. మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.